అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీని నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్లో క్రిప్టో కరెన్సీస్ అన్నిటిని బ్యాన్ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేశారనమాట. సో మనం ఈ వీడియోలో ఏదైతే స్టేట్మెంట్స్ అనేది అనౌన్స్ చేశారో ఆ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతేకాకుండా అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ ఈజ్ అ డిజిటల్ కరెన్సీ క్రియేటెడ్ అండ్ స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ ఇన్ అ బ్లాక్ చైన్స్ అనమాట. నార్మల్ గా క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అనమాట. అది ఒక ఎలాంటి ఫిజికల్ కరెన్సీ కాదు. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం నార్మల్ గా ఎక్సెల్ షీట్ లో ఎట్లయితే లెడ్జర్స్ ఉంటాయో ఆ విధంగా క్రిప్టో కరెన్సీ అనేది లెడ్జర్స్ రూపంలో ఉంటుంది అనమాట. అండ్ ఎలక్ట్రానిక్ వేలో స్టోర్ చేయబడుతుంది బ్లాక్ చైన్ రూపంలో. అండ్ ఇట్ హ్యాస్ నో ఫిజికల్ ఫార్మ్ అండ్ ఇట్స్ నాట్ రిడీమబుల్ ఇన్ అనదర్ కమోడిటీ లైక్ గోల్డ్. నార్మల్గా ఇది ఎలాంటి ఫిజికల్ ఫామ్లో ఉండదన్నమాట. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీ ఇది 50 రూపీస్ నోట్ కానీ 100 రూపీస్ నోట్ కానీ 2000 రూపీస్ నోట్ కానీ ఫిజికల్గా మనం అంటే టచ్ చేయడానికి ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ, మనం టచ్ చేయడానికి ఉండదు అనమాట ఫిజికల్గా. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ లైక్ గోల్డ్ అన్నారనమాట. అంటే ఈ గోల్డ్ లాగా మనం గోల్డ్ అనేది ఒక అండర్లయింగ్ అసెట్ కింద ఉంటుంది కాబట్టి మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది 10 గ్రామ్స్ గోల్డ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటుంది. అంటే అది ఫిజికల్గా కూడా మనకి అంటే గోల్డ్ మీరు కాయిన్స్ రూపంలో కొనుక్కోవాలంటే ఫిజికల్గా రూపంలో కూడా మీరు టచ్ చేయొచ్చు అనమాట. క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఫిజికల్ ఫామ్లో ఉండదు, ఇది కంప్లీట్గా డిజిటల్ ఫామ్లో ఉంటుంది. అంటే మనం టచ్ చేయడానికి ఇమాజినబుల్గా ఉంటుంది అనమాట. అంటే మనం దాన్ని టచ్ చేయలేం అనమాట. అండ్ ఇట్స్ సప్లై ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ఎనీ సెంట్రల్ బ్యాంక్ ఆర్ అథారిటీ అండ్ ద నెట్వర్క్ ఈజ్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. అంటే ఈ డిజిటల్ కరెన్సీ సప్లై అనేది ఏదైతే ఉంటుందో అది నాట్ డిటర్మైన్డ్ బై ది సెంట్రల్ బ్యాంక్ అనమాట. అంటే ఏ సెంట్రల్ బ్యాంక్ అనేది అది ఏ ఫామ్ రూపంలో ఉన్నది అనేది డిటర్మైన్ చేయలేదు. అండ్ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఇదండి క్రిప్టో కరెన్సీ అంటే. అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ ఫామ్లో ఉంటుంది, ఎలాంటి ఫిజికల్ ఫామ్లో ఉండదు. అది ఎట్లా స్టోర్ చేయబడుతుంది అంటే స్టోర్డ్ ఎలక్ట్రానిక్లీ బ్లాక్ చైన్ రూపంలో అనమాట. అంటే దాన్ని మనం గోల్డ్ లాగా ట్రీట్ చేయలేం. నార్మల్గా మనం చూసినట్లయితే గోల్డ్ అనేది ఒక ఫిజికల్ అసెట్స్ కాబట్టి మనం గోల్డ్ అనేది టచ్ చేయగలం. బట్ ఇక్కడ నార్మల్గా ఈ క్రిప్టో కరెన్సీ చూసుకున్నట్లయితే మనం దాన్ని టచ్ చేయలేం. సో ఇదండి క్రిప్టో కరెన్సీ గురించి. సో మనం ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారో అంటే క్రిప్టో కరెన్సీ మీద ఎలాగ బ్యాన్ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేశారో ఆ స్టేట్మెంట్ గురించి ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. గవర్నమెంట్ కమిటీ రికమెండ్స్ బ్యాన్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ ఎక్సెప్ట్ దోస్ ఇష్యూడ్ బై స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్. సో మనం ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన ఈ స్టేట్మెంట్ చూసాం కదా. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే త్వరలో ఆల్ క్రిప్టో కరెన్సీస్ అనేది బ్యాన్ చేస్తున్న ఒక ప్రపోజల్ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ అనేది రెడీగా ఉందన్నమాట ఆల్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయడానికి ఎక్సెప్ట్ దోస్ ఇష్యూడ్ బై ది స్టేట్. అంటే కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళ యొక్క సొంత కరెన్సీస్ని ఇష్యూ చేస్తాయన్నమాట. అలాంటి డిజిటల్ కరెన్సీస్ని తప్పించి, అలాంటి స్టేట్ గవర్నమెంట్ కరెన్సీస్ని తప్పించి ఇంకా ఏ విధమైన ప్రైవేట్ కరెన్సీ అయితే క్రిప్టో కరెన్సీస్ అయితే ఉంటాయో అలాంటి అన్నిటి మీద బ్యాన్ చేయడానికి ఒక ప్రపోజల్ అనేది రెడీగా ఉందన్నమాట. అంటే ఒక కమిటీ అనేది రికమెండ్ చేస్తుంది ఇవన్నిటిని బ్యాన్ చేయడానికి. ఇప్పుడు మనం ఒకటొకటిగా ఆ కమిటీ అనేది ఏం చెప్పిందో ఒకసారి మనం డీటెయిల్గా ఒకసారి చూద్దాం. A high-level committee suggested that all the private cryptocurrencies except any virtual currencies issued by the state will be prohibited in India, Finance Minister Nirmala Sitharaman. So, అంటే ఏ విధమైన వర్చువల్ కరెన్సీస్ ఇష్యూడ్ బై ది స్టేట్స్ అనమాట. అంటే ఏ విధమైన సెక్యూరిటీస్ని ఏ పర్టికులర్ స్టేట్ అయితే అనౌన్స్ చేస్తుందో అలాంటి వాటిని తప్పించి ఇంకా రిమైనింగ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ మీద బ్యాన్ చేయడానికి ఒక కమిటీ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కరెన్సీస్ని తప్పించి రిమైనింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయడానికి ఒక కమిటీ అనేది ఒక ప్రపోజల్తో రెడీగా ఉందన్నమాట. అండ్ ఇన్ ఏ రిప్లై టు ది క్వశ్చన్ ఇన్ ద రాజ్యసభ వెదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇష్యూ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఆన్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, Nirmala Sitharaman said a high-level inter-ministerial committee IMC constituted under the chairmanship of Secretary Economic Affairs to study the issue related to virtual currency and propose specific action to be taken in the manner recommended in the report that all private cryptocurrencies except any virtual currencies issued by the state will be prohibited in India. In 2018 the Reserve Bank of India had banned banks from
ప్రాసెసింగ్ ద ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ద క్రిప్టో కరెన్సీ అనమాట. ఇన్ 2018లో కూడా ఆల్రెడీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏదైతే ఉందో ఆర్బీఐ అనేది ఆల్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్ అనమాట. అంటే ఏ క్రిప్టో కరెన్సీస్ ట్రాన్సాక్షన్స్ అనేది బ్యాంక్ ద్వారా జరుగుతున్నాయో అలాంటి అన్నిటిని వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేశారు. బట్ in March 2020 Supreme Court overturned the ban because not approved from the parliament అనమాట. అండ్ ఇన్ 2020 మార్చ్లో అగైన్ ఈ సుప్రీం కోర్ట్ అనేది అగైన్ ఆ బ్యాన్ అనేది లిఫ్ట్ చేసింది అనమాట. అప్పటి నుంచి నార్మల్గా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఏ క్రిప్టో కరెన్సీ బిల్ ఈస్ బీయింగ్ ఫైనలైజ్డ్ అండ్ విల్ బి సెంట్ టు ద క్యాబినెట్ సూన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ద ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ సెట్ ఎర్లియర్. అంటే ఈ క్రిప్టో కరెన్సీ బిల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ అయిందండి. ఈ క్యాబినెట్కి వెరీ సూన్లో వాళ్ళు ఆ బిల్ అనేది వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయబోతున్నారు అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనకి అనురాగ్ ఠాకూర్ ద్వారా వచ్చిందనమాట. అండ్ రెగ్యులేటరీస్ బాడీస్ లైక్ ఆర్బీఐ అండ్ సెబీ ఎక్సెట్రా ఆల్సో డోంట్ హ్యావ్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ టు డైరెక్ట్లీ రెగ్యులేట్ క్రిప్టో కరెన్సీ యాజ్ దే ఆర్ నైదర్ కరెన్సీ ఆర్ నార్ అసెట్స్ or securities or commodities issued by the identify users. ఆర్బీఐకి సెబీకి కూడా అంటే ఆర్బీఐ నుంచి సెబీ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లేదంట. అంటే వాళ్ళకి ఎలాంటి రెగ్యులేషను లేదంట ఈ క్రిప్టో కరెన్సీస్ని రెగ్యులేట్ చేయడానికి. సో ఈ క్రిప్టో కరెన్సీ బిల్ అనేది ఇప్పుడు వాళ్ళు లాతో రిలేటెడ్ చేసి అంటే ఒక అమెండ్మెంట్గా దాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సో ఆ బిల్లుని వాళ్ళు త్వరలోనే క్యాబినెట్లో ప్రవేశపెడతారు. ఆ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఒకసారి అక్కడ పాస్ అయిన తర్వాత అది పార్లమెంట్కి వెళ్తుంది. అక్కడ పాస్ అయిన తర్వాత అది డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇది నార్మల్గా ప్రొసీజర్ అనేది ఈ క్రిప్టో కరెన్సీ బ్యాన్ మీద జరుగుతున్న ప్రొసీజర్. నార్మల్గా నిర్మలా సీతారామన్ గారు కూడా అనౌన్స్ చేశారు. సో బిల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ అయింది. ఆ బిల్ అనేది వాళ్ళు క్యాబినెట్లో ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. సో వెరీ సూన్ మనం ఈ క్రిప్టో కరెన్సీ మీద బ్యాన్ అనేది చూడవచ్చు. సో ఎవరైతే కనుక ఈ క్రిప్టో కరెన్సీ లైక్ ఈ బిట్ కాయిన్లో కానీ ఇలాంటి వర్చువల్ కరెన్సీస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అలాంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ బ్యాన్ అనేది మనకి వెరీ సూన్ రావచ్చు. ఎందుకంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎలాంటి ఫిజికల్ ఫామ్లో లేదండి. అండ్ ఎలాంటి ఒక అండర్లయింగ్ అసెట్ లేదనమాట. ఇప్పుడు నార్మల్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి అండర్లయింగ్ అసెట్ అంటే నార్మల్గా ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇప్పుడు అండర్లయింగ్ అసెట్ అంటే మనం ఏం చూస్తాం, ఆ పర్టికులర్ కంపెనీని చూస్తాం. లేదా ఒక మీరు ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, అప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క అండర్లయింగ్ అసెట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అండ్ మీరు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ మనకి ఆర్బీఐ అనేది సోవరెన్ గ్యారంటీ ఉంటుంది, అంటే మన ప్రిన్సిపల్కి అనమాట, ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అట్లా. బట్ మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఎవరు గ్యారంటీ ఇస్తారు, ఒకవేళ మీకు ఎవరు రెగ్యులేటరీ దానికి, అంటే మనం ఒకవేళ నష్టపోయాం అనుకోండి మీకు ఎవరు రెగ్యులేటరీ దానికి. సో ఇలాంటివన్నీ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మనీ వెనక్కి వస్తుందా, ఏ టైంలో వెనక్కి వస్తుంది, దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, అది ఏ రూపంలో ఉంటుంది, ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ రూపంలో ఉన్నాయన్నమాట. సో దీనికి ఏ విధమైన అండర్లయింగ్ అసెట్ అనేది లేదు. సో మీరు క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్లో ఇలాంటి చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయండి ఇప్పుడు అవైలబుల్ మార్కెట్లో. సో మీరు దానిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి అగైన్ ఆలోచించండి. ఎందుకంటే అవి ఒక ప్రాపర్గా రెగ్యులేటరీ లేదు, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఒక గ్యారంటీ లేదనమాట. సో దయచేసి ఎవరైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అగైన్ థింక్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ఇండియన్ మనీ చాలా ఇయర్స్ నుంచి, అంటే లాస్ట్ 2 years నుంచి చెప్తుంది ఈ క్రిప్టో కరెన్సీ లైక్ ఈ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, డెఫినెట్గా అవి బ్యాన్ చేస్తారని. ఇప్పుడు ఈ ప్రపోజల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిందండి బ్యాన్ చేయడానికి. సో మేము ఇక్కడ ఎడ్యుకేట్ చేయడానికి ప్రతి ఒక్కరిని రాంగ్ ట్రాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ని వారు రైట్ ట్రాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కార్పస్ని అక్యుములేట్ చేయడానికి ఇండియన్ మనీ ఆల్వేస్ సపోర్ట్ అనమాట. సో దయచేసి ఎవరు ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి లైక్ బిట్ కాయిన్ అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అగైన్ చెప్తున్నాను ఒక ప్రాపర్ రెగ్యులేటరీ అనేది లేదు, మన డబ్బుకి గ్యారంటీ కూడా లేదనమాట. సో దయచేసి ఎవరు ఈ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్లో కానీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయండి, మీరు దానిలో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో దానిలో భాగంగా మనం క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ని చూద్దాం. అంటే బిట్ కాయిన్ యొక్క రిటర్న్ని ఫ్రమ్ 2015 నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఏ విధంగా పెర్ఫామ్ చేసిందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ విధంగా పెర్ఫామ్ చేసిందో ఒకసారి మనం చూద్దాం. దానిలో భాగంగా ఒక బిట్ కాయిన్ ఈక్వల్స్ టు ₹21,598 ఇన్ 20 నవంబర్ 2015లో అండి. అంటే క్రిప్టో కరెన్సీలో భాగంగా ఇప్పుడు మనం బిట్ కాయిన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ బిట్ కాయిన్ ఒక్క బిట్ కాయిన్ అనేది ₹21,598 అండి నవంబర్ 2015లో. సో ఇదే బిట్ కాయిన్ వాల్యూ 15 డిసెంబర్ 2017లో ఎంత ఉందో ఒకసారి చూడండి.
12,59,000 రూపీస్ అండి. అంటే 21,598 రూపీస్ ఉన్నది 2015లో, సడన్గా 2017 డిసెంబర్ 15లో 12,59,000 రూపీస్ అయిందండి. ఒకసారి చూడండి ఎంత అలాగా బిట్ కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందో. అండ్ జనవరి 1, 2021లో అదే బిట్ కాయిన్ వాల్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే 21,49,000. సో అదే వాల్యూ కనుక జనవరి 1, 2021లో కనుక చూసుకున్నట్లయితే 21,49,400 రూపీస్ అండి. అంటే డిసెంబర్ 15, 2017లో 12,59,000గా ఉన్నది. జనవరి 1, 2021లో ఎంత అయిందంటే 21,49,400 రూపీస్ అండి. అగైన్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉందంటే 32,59,000 రూపీస్ అండి. అంటే 2015లో 21,598 రూపీస్ ఉన్న ఒక్క బిట్ కాయిన్ వాల్యూ ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 32,59,000 రూపీస్ అండి. సో ఈ ఫ్రమ్ 2015 నుంచి 2017 వరకు బిట్ కాయిన్ ఇచ్చిన రిటర్న్ ఎంతంటే ఆ 2 years గ్యాప్లో 5,729% రిటర్న్ అండి. ఒకసారి చూడండి, 5,729% రిటర్న్ అనమాట ఆ 2015 నుంచి 2017 వరకు. ఒకవేళ మీరు 2017 నుంచి 2021 కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70% రిటర్న్. 2021 జాన్ నుంచి ఈ రోజు వరకు కనుక చూసుకున్నట్లయితే అంటే జస్ట్ ఈ 11 డేస్లో 51.62% రిటర్న్ అండి. ఒకసారి చూడండి ఈ రిటర్న్ అనేది ఏ విధంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉందో. సో నార్మల్గా మన స్టాక్ మార్కెట్లో చూసుకున్నాం అనుకోండి, సెన్సెక్స్ నిఫ్టీ అనేది లాస్ట్ 20 years నుంచి ఆల్మోస్ట్ 12 to 13% CAGR అనేది జనరేట్ చేసిందండి. అంటే చూడండి ఈ 20 yearsలో. బట్ ఈ బిట్ కాయిన్ అనేది 2015 నుంచి 2021 మధ్యలో 21,598 రూపీస్ ఉండేది 32,59,000 రూపీస్ అయిందండి. అంటే ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేసిందో చూడండి. సో ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీలో భాగంగా ఈ బిట్ కాయిన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ బిట్ కాయిన్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు. నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ కూడా కొన్ని యాప్స్లోని బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అంటే ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, 7,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లేదా 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇలా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా సిద్ధపడుతున్నారు అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది అంత సేఫబుల్ కాదు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద ఎలాంటి గ్యారంటీ లేదనమాట, అంటే ఎలాంటి రెగ్యులేటరీ లేదనమాట. సో దయచేసి మీరు క్రిప్టో కరెన్సీలో కానీ లైక్ ఈ బిట్ కాయిన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా ఈ ఫ్లక్చువేషన్ అనేది ఏ విధంగా ఉందో. సో దయచేసి ఎవరు ఈ బిట్ కాయిన్లో మాత్రం ఈ లైక్ క్రిప్టో కరెన్సీ ఏ విధమైన క్రిప్టో కరెన్సీలో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో మళ్ళీ చెప్తున్నారు, ఇక్కడ ఏ విధమైన అండర్లయింగ్ అసెట్ అనేది లేదు. అండర్లయింగ్ అసెట్ అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకవేళ మన స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ కంపెనీ అనేది అండర్లయింగ్ అసెట్ అనమాట. మనం ఆ పర్టికులర్ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఆ పర్టికులర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, ఆ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, లేదా ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. వేరేస్ ఇక్కడ క్రిప్టో కరెన్సీలు ఏంటంటే మనకి అసలు ఎవరు రెగ్యులేటరీయో తెలియదు, మనకి ఎవరు ఇష్యూ చేస్తున్నారో తెలియదు, ఆ డిజిటల్ కరెన్సీ అనేది అసలు ఎట్లా వస్తుందో తెలియదు, దాన్ని బ్లాక్ చైన్స్ అంటారు, ఆ బ్లాక్ చైన్స్ అనేది ఎట్లా వర్క్ అవుతున్నాయో తెలియదు. అంటే ఇలా అన్సర్టినిటీ అనమాట. అసలు మనకి ఏ విధమైన దానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ కానీ ఒక మనకి వచ్చే అమౌంట్ బ్యాక్ వచ్చే గ్యారంటీ కానీ లేదనమాట. సో దయచేసి ఎవరు ఈ క్రిప్టో కరెన్సీలో లైక్ ఈ బిట్ కాయిన్, ఇంకా చాలా ఉన్నాయండి క్రిప్టో కరెన్సీస్, వెరైటీస్ ఆఫ్ బిట్ కాయిన్, వెరైటీస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్, దానిలో భాగంగా బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. సో దయచేసి ఎవరు ఈ క్రిప్టో కరెన్సీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు లాంగ్ టర్మ్లో మీ వెల్త్ని కనుక క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఒక స్టాక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి, ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. మీ సేఫ్ జోన్గా కొంత అమౌంట్ ఏమో ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, కొంత అమౌంట్ ఏమో డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలా మీరు ఒక లాంగ్ టర్మ్లో ఒక 5 to 10 years అనేది ఒక మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోండి. అంతేగాని మీకు షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, 100% రిటర్న్ వస్తున్నాయి, లేదా 2,000% రిటర్న్ వస్తున్నాయి, 10,000% రిటర్న్ వస్తున్నాయని ఈ క్రిప్టో కరెన్సీలో కనుక ఏ విధమైన క్రిప్టో కరెన్సీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా మీ మనీ అనేది లూజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ రీసెంట్గా మనం ఇప్పుడు చూసాం ఈ బ్యాన్ అనేది వెరీ సూన్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఎందుకంటే మన మనీకి గ్యారంటీ లేదు కాబట్టి. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, మనం హార్డ్ అండ్ మనీ అనమాట, మనం కష్టపడి సంపాదించిన మనీ ఈజీగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లూజ్ అవుతున్నామంటే అది చాలా బాధగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అంటే ఫస్ట్ రిటర్న్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, వన్స్ అది బ్యాన్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది కంప్లీట్గా బ్యాన్ చేశారనుకోండి, ఆ ఏ అమౌంట్ అనేది మనకి వెనక్కి రాదనమాట. సో దయచేసి ఎవరైతే ఆల్రెడీ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు డెఫినెట్గా ఆ అమౌంట్ అనేది రిడీమ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎవరైతే కనుక న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆ క్రిప్టో కరెన్సీ జోలికి అస్సలు వెళ్ళొద్దు. చాలా డేంజరస్ అండి.
ఎలాంటి రెగ్యులేటరీ కానీ ఎలాంటి అథారిటీ కానీ మనం హోల్డ్ చేసినప్పుడు కానీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ లేదు. అండ్ మీ మనీని కూడా మీరు లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి మీరు ఎవరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఈరోజు ఇది మన టాపిక్ క్రిప్టో కరెన్సీ గురించి. నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్లో కూడా అనౌన్స్ చేశారు, వెరీ సూన్ బ్యాన్ చేస్తున్నామని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.